అయితే ఇప్పటికి ప్రకాష్ ఆయన సపోర్ట్ చేస్తూ దాదాపు 20 వీడియోలు చేయడమే జరిగింది ఇప్పుడు దాకా. దాని గురించి కంపల్సరీ ఆడి మీద ఉంటుంది, నెక్స్ట్ ఆడే ఉంటుంది. ఆడు ఇంకెన్ని చేశాడో ఎన్ని మాట్లాడాడు, ఆడు కాల్ సెంటర్ కూడా బయటకు వస్తుంది కదా. ఆడు చాలా సార్లు ఆడితో మాట్లాడినట్టు వీడియోలు కానీ అన్ని వస్తున్నాయి. ఆడు మొత్తం డేటా అంతా డిలీట్ చేశాడంట. పోలీసులు రికవర్ చేసే పనిలో ఉన్నారు. చాలా మంది పేర్లు బయటకు వస్తాయి అని కూడా పోలీసులు చెప్పడం నేను చూశాను. అయితే ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం చెప్పి ఎవరైతే తులసి చంద్ అని చెప్పి ఆమె ఉంది కదా, ఆమె ఏం చేస్తుందంటే రాముడా అని చెప్పి మళ్ళీ దాన్ని టాపిక్ డైవర్ట్ చేసి మెల్లగా అందరి మైండ్ డైవర్ట్ చేస్తారు. ఎవరిది టైప్ చేయడానికి ఉండదు. ముఖ్యంగా పోలీసుల చేతికి వెళ్ళిపోయిన ఆధారాలన్నీ ఈయన్ని వదిలిపెట్టరనే నమ్మకం అయితే మాకు ఉందయ్యా. అయితే సోషల్ మీడియా నెటిజన్స్ ఏమంటున్నారంటే ఒక్క రావణ్ ఎందుకు ఈ తులసి చందుని నెక్స్ట్ ప్రకాష్ రాజుని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఉంది, వీడి దగ్గర నుంచి మొత్తం డేటా రాలేదు, డిలీట్ చేశాడు. ఆ డిలీట్ చేసిన డేటా మొత్తం చూసినట్టయితే ఎవడెవడు ఉన్నాడు ఏంది మొత్తం తెలిసేది కదా. పోలీసులకు ఎవడి మీద చర్యలు తీసుకోవాలన్నా కేసులు పెట్టాలి, మొదలవ్వాలి కదా. కాబట్టి నెక్స్ట్ పేరు అనేది ప్రకాష్ రాజుదే ఉందని అందరూ అనుకుంటున్నారు. 2-3 వాయిస్ రికార్డు కూడా ఆల్రెడీ లీక్ అయినాయి కదా ప్రకాష్ రాజు. అందుకే కదన్నా ఆధారాలని పోలీసులే కదా రిలీజ్ చేసింది. ఆడు సెక్స్ లీలలు అన్ని మొత్తం పోలీసులేగా రిలీజ్ చేసింది. మరి ఇంకే మొత్తం డేటా అంతా ఉంది, ఎవరిని వదిలిపెట్టరు అనే నమ్మకం అయితే మాకు ఉంది. అయితే చాలా మంది బాధపడుతున్నారు, ఎన్ఐ ఆయన ఒక్కనే ఎందుకు తీసుకెళ్లారు, దాంతో పాటు తులసి చందుని ప్రకాష్ రాజు గారిని కూడా తీసుకెళ్తే బాగున్ను, ఇన్వెస్టిగేట్ చేస్తే బాగున్ను అంటున్నారు. జస్ట్ ఒక స్టెప్పేనండి, మొదటి స్టెప్కే మొత్తం అందరిని గుంపుగా తీసుకెళ్లారు కదా. ఇక్కడ నుంచి ఏదైతే కూపీ లాగుతారో అది ప్రకాష్ రాజుకు, తర్వాత బయట దేశాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ వెళ్తాయి. వాళ్ళందరినీ కూడా గుంజుకొని వస్తారు. వచ్చేసి ఇక్కడ జైల్లో వేయడము, తోమడము, తిహార్ జైలు నిండడం అని చెప్పేసి ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్ఐ అంటే మామూలుగా వదిలిపెట్టదు. మామూలు మన పోలీసులే ఒక కేసు కాకపోతే ఇంకో కేసు అని చెప్పి తిప్పినారు. ఇప్పుడు ఎన్ఐ పడ్డదంటే ఖచ్చితంగా వాడు ఇంత ముందు పుట్టక ముందుకు ఏమేమి తిన్నాడో అవి కూడా లెక్కలు తీస్తారు. అయితే 3 సంవత్సరాలు బయటికి వచ్చే అవకాశాలు లేవంటున్నారు రావణ్కి. 3 సంవత్సరాలు చేస్తారా, 5 సంవత్సరాలు చేస్తారా, లైఫ్ పడుతుందా మనకు దాంతో సంబంధం లేదండి. పొరపాటున వాడు బయటికి వచ్చాడంటే మనిషిగా బయటికి రావాలి, లేదంటే అక్కడే చావాలి. నేను కోరుకునేది అదొకటి. ఎన్ఐ అనేది ట్రీట్మెంట్ అనేది మామూలుగా ఉండదు. పుట్టుపురాతలు మొత్తం తీస్తారు అన్నట్టు. ఇంత ముందుకు ఏం చేశాడు, అసలు ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది దేశంలో, ఈ దేశానికి అని చెప్పేసి బయట దేశం వాళ్ళు ఫండ్స్ పంపిస్తున్నారంటే ఒకటే మనం అర్థం చేసుకోవాలండి, మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని చెప్పేసి. మన దేశ అభివృద్ధి అని చెప్పేసి ఇటు చైనా కానీ అటు అమెరికా ఒకప్పుడు పెద్దన్నగా ఎంతో పేరు మోసింది. ఆ పెద్దన్నకు ఇప్పుడు ఒళ్ళు మండుతుంది. అందరినీ వదిలేసి అందరూ మోదీ వైపు ఎందుకు పరిగెడుతున్నారని చెప్పేసి. ఒకప్పుడు నన్నే అడిగేవాళ్ళు పెద్దన్న అని చెప్పేసి. ఇప్పుడు మోదీని పెద్దన్న అని చెప్పేసి ఆయనను పిలుస్తున్నారు. ఆ కోపం అటు అమెరికాకు ఉంది, ఇటు చైనా. ఎప్పుడో ప్రపంచ జనాభాలో రికార్డు సృష్టించిన వాళ్ళం. ప్రపంచ ఏదైనా కానీ టెక్నాలజీ అని చెప్పి ఉందంటే మొదటిగా మా దగ్గరనే రావాలి అని చెప్పేసి రికార్డులు పెట్టిన వాళ్ళం. అటువంటిది ఇప్పుడు ఇండియా మమ్మల్ని దాటి వెళ్ళిపోయింది అనే కోపం వాళ్ళకు ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశమైనా కానీ దేశాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు ఈ రావణ్ కానీ ప్రకాష్ రాజ్ కానీ ఇంకెవరైనా కానీ వీళ్ళంతా చేస్తుంది వాళ్ళకు తొత్తులుగా బతికేసి వాళ్ళ డబ్బును దండుకొని ఇక్కడున్న దేశ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతామని చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని చెప్పి చూస్తున్నారు. అటువంటి వాళ్ళకు ఎన్ఐఏ కాదండి, ఇంకేదైనా స్పెషల్ ఫోర్స్ అని చెప్పేసి క్రియేట్ చేయాలి కేంద్రం అనేది. ఆ స్పెషల్ ఫోర్స్ అని చెప్పేసి కేవలం వీటి మీదే ఉండాలి అన్నట్టు. ఇప్పుడు ఎలాగైతే మోదీ గారు ప్రపంచ దేశాలకు వెళ్ళాక అక్కడ ఒక రూల్ తీసుకొని వచ్చారు. ఇప్పటి నుంచి ఫండ్స్ తీసుకోవాలంటే దానికి పర్టికులర్గా ఈ రూల్స్ అనేవి అవలంబిస్తామని చెప్పేసి దాని ద్వారా దేశద్రోహం అని చెప్పేసి క్లియర్గా బయటపడతారని చెప్పేసి. అటువంటిది ఎన్ఐఏ కూడా ఒక అనుబంధ సంస్థ తీసుకురావాలి, తీసుకొచ్చేసి ఇటువంటి వాళ్ళందరినీ ఏరివేయాలి. అయితే ఏదైతే ఎన్ఐకి అబ్జెక్ట్ చేశారో ఎన్ఐకి వెళ్తే ఆల్రెడీ ఎన్ఐ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఎప్పుడైనా సరే ఏదైతే అంటే వ్యక్తి వెళ్ళింది అనుకో 3 to 5 years 10 years ఉండుకోవడం అంటే మ్యాక్సిమం బయటికి రాదు. చెప్పలేమండి. బెయిల్ అనేది రావడం అనేది ఉండదు. ఎందుకంటే బెయిలబుల్ కేసులు కాదు అవి. ఒక దేశ ద్రోహం కేసు అంటే సామాన్యమా? అతను ఏ రకంగా నక్సలిజాన్ని దుర్మార్గాన్ని ఎన్నో రకాలుగా ప్రోత్సహించి దేశ శత్రువుగా మారిపోయాడు ఆ వ్యక్తి. ఎందుకంటే దేశం పట్ల గౌరవం లేదు, మనుషుల పట్ల గౌరవం లేదు, జాతుల పట్ల గౌరవం లేదు. మనిషిని మనిషిగా గౌరవించలేని వాడు మనిషే కాదన్నట్టుగా ఆ మనిషి అలా తయారైపోయాడు. కాబట్టి ఈవేళ ఎన్ఐఏకి అప్పచెప్పారు. ఖచ్చితంగా ఆయన చేసిన నేరం నిరూపితం అవుతుంది. ఇలాంటి బాధ్యతారాహిత్యంగా బ్రతుకుతున్న ఏ ఒక్కడి జీవితమైనా ఇలాగే అవుతుంది. అయితే ఏదైతే కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే సోషల్ మీడియా లోపల ఈ ఓన్లీ ఒక్కనే కాకుండా ప్రకాష్ రాజ్ని తులసి చంద్ని కూడా ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా చాలా వివరాలు దొరికే అవకాశం ఉన్నాయి అంటున్నారు. ఖచ్చితంగా చేయాలండి. తులసి చంద్ని ప్రకాష్ రాజ్ గారిని కూడా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దేశం పట్ల బాధ్యత లేదు వీళ్ళకి, జనాల పట్ల బాధ్యత లేదు. ఎందుకంటే ఇష్టానుసారంగా చెలరగిపోయి దేశాన్ని తక్కువ చేసి మాట్లాడాలి. అసలు వాస్తవంగా
దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కూడా సామరస్యంతో మెలిగి ఖచ్చితంగా దేశం పట్ల ప్రేమతో మెలగాలి. లేదా కులాల పట్ల మతాల పట్ల విద్వేషాలు రేపినట్లయితే మన మనుషుల పట్ల మనుషులు విష సంస్కారాన్ని నేర్చుకుని గందరగోళానికి గురై గొడవలు పెట్టుకుని ఇష్టానుసారంగా దేశం గందరగోళం అయిపోతూ ఉంటే దేశ అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలను ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వారికి బుద్ధి వచ్చేలాగా, మన దేశం పట్ల గౌరవం పెరిగేలాగా, దేశం అంటే అభిమానం ఉండేలాగా, ప్రాంతాలన్నా కులాలన్నా జాతులన్నా ప్రేమ ఉండేలాగా చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, గవర్నమెంట్ వారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.